హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో ఈరోజైతే నాకు వ్లాగ్ షూట్ చేయబడింది, అందుకైతే వ్లాగ్ షూట్ చేశాను ఇంట్లో. ఎప్పుడు నేను ఎటైనా వెళ్ళినప్పుడు జర్నీ వీడియోస్ కానీ ఎక్కడికైనా వచ్చాము అనే వీడియోస్ ఎక్కువ పెడుతుంటాను. సో ఇప్పటి నుంచి అయితే వ్లాగ్స్ అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈరోజు నేను కనిపించకుండా మా వారైతే కనిపిస్తారు, ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. సో అందుకనేసి ఇంకా మా వారైతే ఫస్ట్ టిఫిన్ చేసేవరకు ఏదైనా లేట్ అవుతుందని చెప్పి ఇంకా బిస్కెట్స్ అయితే తీసుకొచ్చి ఇచ్చారనమాట. సో ఇప్పుడు నాకు మా వారు హెల్ప్ చేయలేదు, హెల్త్ బాగాలేకున్నా కానీ. సో ఫ్రాంక్గా చెప్తున్నాను, ఫస్ట్ టైం హెల్ప్ చేశారనమాట. సో ఎప్పుడు హెల్త్ ఎంత అప్సెట్లో ఉన్నా ఓపిక తెచ్చుకొని మరీ ఇంట్లో పనిచేసేదాన్ని. సో మా వారు ఈరోజు ఇంట్లో ఉండడము, నాకు హెల్త్ బాగా లేకపోవడము, అలా మా వారు హెల్ప్ చేశారన్నమాట. సో అది కూడా తనకి ఇష్టం ఉంటేనే చేస్తారు, లేకపోతే నేను చేయమంటే అస్సలు చేయరు. సో తనకు అనిపించింది కాబట్టే చేశారు, నేనైతే అసలు చేయమని కూడా అడగలేదు. ఇంకా ఈరోజు వంట నేనే ప్రిపేర్ చేస్తానని చెప్పారన్నమాట. ఇంకా సరే అని చెప్పాను. సో ఇంకా బ్రెడ్ టోస్ట్ చేసి అయితే తీసుకొచ్చారు. ఇంకా మా బాబు ఫస్టే తీసుకుంటున్నాడు, చూసారు కదా. సో ఇలా మీతో మాట్లాడుకుంటూ ఇంకా కొన్ని అయితే చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే నేను ఒక 2 డేస్ నుండి న్యూస్లో చూస్తున్నాను, పాపం 3 years బాబు అంగన్వాడీ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల చనిపోయాడన్న న్యూస్. సో పాపం కదండి, ఎక్కడో త్రీ డేస్ తర్వాత దొరికాడంట. అది కూడా ఎక్కడో పొలాలలో, పాపం దాహానికి ఆకలికి ఎంత ఏడ్చుంటాడు. అసలు ఏం జరిగిందనేది కూడా మిస్టరీగానే ఉంది. సో అంగన్వాడీ వాళ్ళు ఫోన్ చేయకపోవడం, వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫామ్ చేయకపోవడం, అసలు నిజంగా అసలు బాధ అనిపించింది ఆ బాబుని చూస్తే. వాళ్ళ తల్లిని చూస్తే, అంటే చాలా ఏడుస్తుంది కదా. సో కొంతమందికి చెప్తున్నాను, అందరూ అలా ఉంటారని కాదు. సో కొంతమంది అయితే బాగా ప్రౌడ్గా బిహేవ్ చేస్తారు అంగన్వాడీ వాళ్ళు. సో నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి మా బాబు 1 year వరకు అయితే మేము పాతింట్లో ఉండేవాళ్ళము. సో పెంట్ హౌస్లో ఉండేవాళ్ళం కదా. సో అక్కడ ఉండే అంగన్వాడీ మేడం అయితే వీక్లీ వన్స్ టైం నేను వెళ్ళకున్నా కానీ, ఎక్కడికైనా ఊరికి వెళ్ళినా కానీ ఫోన్ చేసి మరీ చెప్పేది, వచ్చి ఎగ్స్ తీసుకోమ్మా అని చెప్పేసి. అలా ఉండాలన్నమాట. సో మంచిగా ఉండేవాళ్ళం అన్నమాట. ఆయమ్మ కానీ మేడం కానీ మంచిగా ఫ్రీగా మాట్లాడేవాళ్ళు. సో మేము ఇక్కడ రూమ్ షిఫ్ట్ అయినప్పటి నుంచి ఇంకో అంగన్వాడీకి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ నుంచి మార్చాం కదా. సో వేరే అంగన్వాడీకి వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మేము దాదాపు ఇక్కడికి వచ్చి 8-9 months అవుతుంది. 1 టైమే తీసుకున్నానండి. సో 1 టైం తీసుకున్నాను. నెక్స్ట్ డే నేను నెక్స్ట్ మంత్ ఇంకా కాల్ చేశాను మేడంకి, ఎగ్స్ ఎప్పుడు ఇస్తారు మేడం, నాకు కాల్ చేయండి అంటే, సరే నేను చెప్తా అని చెప్పింది. మళ్ళీ 1 week ఆగాను, మళ్ళీ కాల్ చేశాను. కాల్ చేస్తే చాలా రూడ్గా మాట్లాడిందండి నాతోని అంగన్వాడీ మేడం అయితే. అసలు నాకైతే చాలా ఏడుపొచ్చింది. అసలు నేనేం అంటే కాల్ చేయడం తప్ప, ఎగ్స్ ఎప్పుడు ఇస్తారని చెప్పండి. మీరు అసలు నా తప్పేమన్నా ఉంటే మీరే చెప్పండి. కాల్ చేసినందుకు చాలా రూడ్గా బిహేవ్ చేసింది, అసలు రూడ్గా మాట్లాడింది. అందుకని ఇంకా మా వారైతే ఎగ్స్ వద్దు, ఏం వద్దు, మనం ఎందుకు తీసుకోవడము, వాళ్ళ దగ్గర మాటలు ఎందుకు పడడం, ఏం అవసరం లేదు, నువ్వు వెళ్ళడం అని చెప్పారన్నమాట. సో అప్పటి నుంచి నేను అంగన్వాడీకి కూడా వెళ్ళట్లేదు. నాకేమో అంగన్వాడీకి వెళ్ళాలి, ఎగ్స్ పిండి తెచ్చుకోవాలి అని ఉంది. బట్ ఇంకా మా వారైతే ఆ మేడం బిహేవియర్ వల్ల వద్దంటున్నారు. సో చెప్తున్నాను అలా మీకు ఇలా జరిగిందని. సో ఇలా ఉంటారండి కొంతమంది అంగన్వాడీ వాళ్ళు, అందరూ అలా ఉండరు. బట్ కొంతమంది అయితే అలా బిహేవ్ చేస్తున్నారు, ఎందుకో ఏమో మరి. సో ఇలా ఈరోజైతే ఇంకా మా వారైతే సండే అని చెప్పి చికెన్ అయితే తీసుకొచ్చారు. ఇంకా చికెన్ చేస్తా అని చెప్పి చేస్తున్నారనమాట. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఒకవైపు నాకు హెల్త్ బాగా లేకపోవడం, మా వారిని కష్టపెడుతున్నాను ఇంట్లో పని చేపించి అని అనిపిస్తుంది. ఇంకోవైపు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నా కోసం మా వారు వంట చేస్తున్నారు, ఫస్ట్ టైం, అది కూడా పెళ్ళైనప్పటి నుంచి. సో మంచిగా అనిపించింది. ఈ వీడియో షూట్ చేయాలి, నేను బ్లాగ్ అంటే యూట్యూబ్లో పోస్ట్ చేసినా చేయకున్నా కానీ నాకు ఒక మెమరీగా ఉంటుందని చెప్పి నేనైతే వీడియో షూట్ చేశాను. బట్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు సపోర్టర్ ఎవరంటే మా హస్బెండేనండి. ఎవరు సపోర్ట్ చేసినా చేయకున్నా కానీ మా హస్బెండ్ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుంది. సో ఇలా ఇంకా వంట అయితే అయిపోయింది. ఇంకా చికెన్ కర్రీ చేశారు. బాబు పడుకున్నప్పుడే తినేసి మళ్ళీ రెస్ట్ తీసుకో అని చెప్పేసి ఇంకా వడ్డించారనమాట అన్నీ తీసుకొచ్చి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సో కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, ఐ లవ్ యూ.